తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కామన్ డైట్ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహాల్లో సంక్షేమ అధికారి రవీంద్ర స్వామితో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి ఎంపీడీఓ నటరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఒక్క విద్యార్థికి ఒకే రకమైన భోజనం కామన్ డైట్ నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామన్ డైట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు అందించే భోజన మెనూ ఛార్జీలను 40% పెంచడం జరిగిందని అన్నారు. అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నియోజకవర్గంలోని విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల పట్ల పాఠశాల పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ విద్యారంగంలో మార్పులు తెస్తున్నారని అన్నారు. విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామదాస్, నాయకులు ఎర్రం గంగా నరసయ్య, గండి నారాయణ, పల్లి గంగాధర్, పిడుగు లచ్చిరెడ్డి, అకినపల్లి శ్రీనివాస్, పోగుల సతీష్, దాసరి గంగరాజం, పడాల శ్రీనివాస్, దయ్యాల శ్రీనివాస్, శివరాత్రి రత్నం పాల్గొన్నారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మన రాష్ట్ర ప్రభుత్వం మీకు నాతో చదువుకున్న వాళ్ళు ఏమంటారు సార్, మేము మీకు రేషన్ ఇవ్వడానికి డబ్బులు ఇంతకుముందు 3rd to 7th క్లాస్ వరకు ఎంత ఉంటే 950 రూపాయలు ఉంటే దాన్ని 1350 రూపాయలు పెంచారు. అంటే 40% పెరిగింది అన్నట్టు. తర్వాత 8th, 9th, 10th 1100 ఉన్న బాబద్ది 1500 పెంచారు. కాబట్టి కొత్త డైట్ ఈ రోజు నుంచి పెట్టమని మనకు మంచి ఫుడ్ చార్జెస్ ఇస్తున్నారు. అప్పుడు మనకి ఏమంటుండే ఇంతకు ముందు, సార్ మాకు ఇంతే వస్తుండే దాంట్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి అది అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కు ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసిండ్రు. 1500 రూపాయల దాకా మీకు కాస్మోటిక్స్ పైసలు కూడా మీకు ఇస్తున్నారు. అంటే మీరు ఇది నెక్స్ట్ మంత్ నుంచే మీకు ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ రోజే మీకు ఇచ్చేస్తున్నారు. ఇంకా మీకు కొత్తగా చెప్పాలి ఏంటంటే, మీరు ఆదివారమే చికెన్ తింటుంది కదా, ఈ రోజే పెడుతున్నారు మీకు చికెన్. పౌష్టికాహారం ఈ రోజు నుంచే పెడుతున్నారు. తర్వాత గవర్నమెంట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఏం చేస్తున్నదంటే, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ప్రతి మండలానికి ఒకటి స్టార్ట్ చేస్తున్నది. అది దగ్గర 15 నుంచి 20 ఎకరాల లోపల 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అందులోనే స్విమ్మింగ్ పూల్, ల్యాబ్, తర్వాత ఆటలు అన్నిటి కోసం ప్లే గ్రౌండ్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. అన్ని అటువంటి దానికోసం కూడా మనం ఏం చేయాలి, ఆశించాలన్నట్టు. మన మండలంకి ఎప్పుడు వస్తుంది, మీరు మన ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా దానికి ఫస్ట్ మన దగ్గరనే స్టార్ట్ చేస్తారని మనం ఆశిద్దాం. యంగ్ ఇండియా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో మంచి ఆడుకోవాలి, చేయాలి, అవునా కదా, చదువుకోవాలి, ఆడుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మనమందరం ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఫుడ్ను అందివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు మనం మొదలు ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి మనం అందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనం ఏ ఫుడ్ అయితే తింటున్నామో మన పిల్లలు కూడా అదే ఫుడ్ తినాలని సీఎం గారు ఒక పెద్ద ఆలోచనతో, బృహత్తర పథకంతో అన్ని కాలేజీలు మన తెలంగాణ రాష్ట్రం అంతా అన్ని హాస్టళ్లలో ఒకే విధంగా చేయడాన్ని మనం హర్షిస్తున్నాం. పిల్లల తల్లిదండ్రులకు ఎలాంటి డౌట్ ఉండదు. పిల్లలు మంచిగా హాజరుపరచలే, స్కూళ్ళకు కానీ హాస్టళ్లకు కానీ పంపే విధంగా చూసుకోదు. ఇక్కడ అన్ని రకాల భోజన ఏర్పాట్లు కానీ వాళ్ళు పెట్టుకునే సబ్బులకు కానీ ఎలాంటి లోట్లు ఉండవు. మీరందరూ పిల్లలు మాత్రం కరెక్ట్ పోతున్నా లేదా వాళ్ళకు భయం చెప్పి సార్లు చెప్పాలి. ఖచ్చితంగా మా పిల్లలు తీసుకుని మీరే చెప్పాలి. ఇకపోతే మన ముఖ్యమంత్రి గారు ఇంత సాహసంతో నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ముందు పిల్లలు 100% 10% సారి చెప్పినట్టు అంత 10% సాధించాలి కంపల్సరీ. మీకు ఏం తక్కువ మీ వార్డెన్ గారు చెప్పొచ్చు, మాకు చెప్పొచ్చు, మేము ఊరిలో ఉంటాం కదా, ఏం తక్కువ మీరు చెప్పొచ్చు. మంచి చదువుకొని మంచి పేరు కావాలి మన పిల్లలకు, మన తల్లిదండ్రులకు, మన ఊరికి, మన గ్రామానికి మంచి పేరు కావాలి.